హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాండి వ్లాగ్స్ ఫ్రమ్ కడప. ఇవాళ వీడియో వచ్చేసి శారీ అనేది తీసుకున్నానండి. అందులో 2 టాప్స్ అనేది కట్ చేద్దామనే ప్లాన్ ఐడియాతో ఉన్నాను. సో అందుకు ఈ శారీ తీసుకున్నా. ఇందులో పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ ఉంది కదా, అది వచ్చేసి ఒక టాప్ లాగా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ప్లెయిన్ వైట్ కలర్ ఉంది కదా, అదంతా ఒక టాప్ లాగా తీసుకుందాం అనేసి ప్లాన్లో ఐడియాలో అయితే ఉన్నానండి. సో అది ఎలా కటింగ్ అనేది చేస్తాను అనేది చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ మనం సీజరు, స్కేల్, అలా రౌండ్ ఆర్ము మొత్తం అంతా టేప్ అండ్ చాక్ పీస్ అందు తీసి మనం అయితే రెడీగా పెట్టుకోవాలండి ఫస్ట్ కటింగ్ చేసే ముందు. ఓకేనా? ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం మెజర్మెంట్ చార్ట్ అనమాట. ఇది మనం ఏ సైజ్ వాళ్ళకి మనం కట్ చేయాలి అనుకునే ముందు ఒకసారి చూసుకొని మనం ఆ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకోవాలి. జస్ట్ మనకి ఎల్ సైజ్ అయితే ఆ మెజర్మెంట్ అనేది ఉంటుంది అక్కడ ఆ చార్ట్లో. సో ఆ మెజర్మెంట్ ప్రకారం మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వైట్ కలరు లైనింగ్ అనేది కట్ చేసుకున్నాను అండ్ అలానే గ్రీన్ కలర్ కూడా లైనింగ్ అనేది కట్ చేస్తున్నానండి. ఓకేనా? అలాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఏంటంటే 2 లైనింగ్స్ ఒకటేసారి కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఒకటే సైజ్ కాబట్టి మనము టైం వేస్ట్ లేకుండా ఒకటే కటింగ్లో 2 లైనింగ్స్ కానీ 3 లైనింగ్స్ కానీ పెట్టేసి మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మెజర్మెంట్ అనేది నేను రాస్తున్నాను, ఏ కటింగ్ చేస్తున్నాం అనేది, ఏ సైజ్ వాళ్ళకి మనం కటింగ్ చేస్తున్నాం అనేది. సో ఇంకా ఆ సైజ్ ప్రకారం మనం కటింగ్ అనేది చేసేస్తామండి. ఓకేనా? మనం మార్కింగ్ అనేది కూడా వేసుకుంటాం. ఆర్మ్ హోలు మొత్తం అంతా మనం అలా రాసి పెట్టేసుకొని జస్ట్ అలా మీకు మీకు తెలియడం కోసం అలా రాసానండి, జస్ట్ మీకు. ఓకే, ఇప్పుడు అలా మెజర్మెంట్ అయితే నేను తీసుకున్నాను. ఆర్మ్ హోల్ అయితే అంటే మనం చంక మెజర్మెంట్ ప్రకారం మనకి లైన్ లెంత్ అనేది మనకి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని, మనకు సరిపోలేదంటే 1/2 ఇంచ్ కిందికి పెట్టుకొని మళ్ళీ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా అండి? అలా లైన్ తీసుకొని మొత్తం అంతా కటింగ్ చేసేసాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా బ్రీఫ్గా ఒకవేళ చూస్తానండి కటింగ్ చేయడానికి. అంటే ఫుల్ వీడియోస్ పెడుతుంటే మీరు చూడట్లేదు, సో ఇంకా అలాగా షార్ట్ వీడియో లాగానే చేద్దామా అనేసి ఆలోచిస్తున్నాను. కానీ ఇది ఫుల్ లెంత్ అయిపోతుంది, కొంచెం ఒక 4 to 5 minutes ఉంటుంది అంతే. ఓన్లీ కటింగ్ పార్ట్ ఒక్కటి నేను పెడుతున్నానండి. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, కొంచెం కింద క్లాత్ తక్కువ అవుతుంది. ఇంకా గ్రీన్ కలర్ బార్డర్ ఉంది కదా, నేను అటాచ్మెంట్ అంతా చేసేస్తాను. సో ఇంకా అలా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ ఒక టాప్ అనేది రెడీ అయిపోతుంది ఒక శారీలో, ఇలా 2 కలర్స్ రావడం వల్ల. ఇంకా వైట్ కలర్ టాప్ అయితే కట్ చేస్తున్నాను మెజర్మెంట్ ప్రకారం. ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట, హాఫ్ హ్యాండ్సే అండి. మెజర్మెంట్ ప్రకారం నేనైతే కట్ చేసేసాను మొత్తము. అది నేను చూపించలేదు, జస్ట్ మార్కింగ్ చేసినవి చూపిస్తున్నాను. ఇంకా గ్రీన్ కలర్ దానికి కూడా సేమ్ ఇంకా వైట్ పెట్టేసి అలా కటింగ్ చేసేసాను. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అది అలా కటింగ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి, వైట్ కలర్ టాప్కి అండ్ గ్రీన్ కలర్ టాప్కి. ఓకే, ఇప్పుడైతే అన్నీ కూడా రెడీ చేసుకొని అలా పెట్టేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా కటింగ్ చేసుకున్నాం కదా, అన్నీ రెడీ చేసుకొని అక్కడ పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? ఇంకా అన్నీ 2 టాప్స్ ప్లస్ హ్యాండ్స్ అన్నీ, ఇంకా జాయింటింగ్ ఏదన్నా క్లాత్ అనమాట. ఇప్పుడు వైట్ కలర్ ఫ్రాక్ అయితే ఈ నెక్ అనేది స్టిచ్ చేస్తున్నాను. నేను వీడియో అయితే జస్ట్ మెజర్మెంట్ ఎలా పెట్టేది అనేది వీడియో తీయలేదు, జస్ట్ డ్రా చేసుకున్నాక వీడియో అనేది పెడుతున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. నెక్స్ట్ ఇది ఓకే, వైట్ ఫ్రాక్కి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ టాప్కు అనమాట. కటింగ్ చేసేసాను ఆల్రెడీ, ఫ్రంట్ టు బ్యాక్కి అనమాట. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా నెక్ వస్తుంది, బ్యాక్ సైడ్ అయితే నార్మల్ రౌండ్ నెక్ వస్తుంది అనమాట, స్క్వేర్ రౌండ్ నెక్ అనమాట. ఓకేనా అండి? స్టిచ్చింగ్ వీడియోస్ మేబీ అప్లోడ్ చేస్తాను, లేకపోతే తర్వాత వీడియో అనేది ఒకటి చేస్తానండి స్టిచ్ చేసిన తర్వాత. థ్యాంక్ యూ.